ఆషాఢ మాసం పురస్కరించుకొని గ్రామ దేవతలకు విద్యార్థులు ఘనంగా బోనాలు ఊరేగింపు నిర్వహించడం జరిగిందని భాష్యం స్కూల్ కరెస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెల్దుర్తి భాష్యం పాఠశాల ఆవరణం నుండి తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు బోనాలు పోతరాజ వేషధారులతో డప్పుల మధ్య గ్రామాల్లో వీధుల గుండా తిరుగుతూ ఆషాఢ బోనాల ప్రత్యేకతను వివరించారు. సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ దేవతలకు బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా వెల్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి భాష్యం విద్యా మందిర్ కూడా ఈ బోనాల పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ బోనాల పండుగ సందర్భంగా పిల్లలందరితో ఊరేగింపు కార్యక్రమం చేయడం జరిగింది. బోనాల పండుగ సందర్భంగా పోతరాజు విన్యాసాలతో పాటు బోనాలతో అందరూ కూడా ఈ వర్షాన్ని లెక్క చేయకుండా చిన్నారులందరూ కూడా చిన్న పిల్లలు కూడా ఈ వర్షం కూడా లెక్క చేయకుండా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మన పాఠశాల మీద ఉండి మన పాఠశాల ఇంకా అంచెలంచెలుగా ముందుకెళ్లాలని, పిల్లలు కూడా మంచి భవిష్యత్తుతో మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఆ దేవతను కోరుకోవడం జరుగుతుంది. సందర్భంగా ఏంటంటే ప్రతి కాన్వెంట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటూ అదే అనేక విధాలుగా వేరే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సార్. కానీ ఏంటంటే ప్రతి విలేజెస్లో అయినా కానీ సిటీ ఏరియాస్లలో అయినా కానీ ఆషాఢ మాసంను మన అమ్మవారిని ఎప్పుడు కూడా కొలుచుకుంటూ ప్రతి విలేజెస్లో కూడా ఇలాంటి బోనాల సందర్భం ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా నిర్వహించాలని మనం తెలంగాణ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల ఉత్సవంలో భాష్యం స్కూల్ కూడా పార్టిసిపేట్ చేసింది. మాకు చాలా సంతోషంగా ఉంది జరుపుకోవడం వల్ల. ఇది పిల్లలందరితో ఊరేగింపు కూడా చేయడం జరిగింది.